ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఈ 1000 రూపాయలతో ఒక రోజు అంతా తుల్లో తిరగాలని ఫిక్స్ అయ్యాం నేను నా ఫ్రెండ్. మార్నింగ్ టిఫిన్ తో చాట్ చేద్దాం పాకిరపేటలో ఉన్న ఈ బాబాయ్ కొట్టు దగ్గర అయితే వచ్చేసాం. ఇక్కడ 4 రకాల చట్నీలతో పెసరట్టు ఉప్మా ఉంటుంది, హైలైట్ అంతే. అది పూర్తయినట్టు అటు నుంచి అటు అన్నవరం బయలు దారిలో రైల్వే గేట్ క్లోజ్ అవడం వల్ల కొంచెం లేట్ అయింది. అక్కడికి వెళ్ళి చూడడానికి ఇంత పెద్ద క్యూ ఉంది. ఫైనల్ గా వెళ్ళిపోయా 80 రూపాయలకి 4 టోకెన్లు తీసుకోవచ్చు. అక్కడే గుడిమెట్ల మీద కూతురు కొంచెం కూడా పెట్టకుండా మొత్తం తినేసి రిటర్న్ తుండ్రాబోడికి ఫుల్ వర్షం. ఆ వర్షంతో ఏం చేయాలి తెలియక నేను నా ఫ్రెండ్ హరిహర వీరమల్లు సినిమాకి అయితే వచ్చేసాం. సెకండ్ డే కావడంతో క్రౌడ్ చాలా ఎక్కువ. అలా మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఆగలేస్తుందని అన్నా క్యాంటీన్ కి వచ్చాం. ఇక్కడ చూస్తే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఈ రోజు శుక్రవారం కావడంతో స్పెషల్ గా పలావ్ పెట్టారు, టేస్ట్ బాగానే ఉంది. అలా అన్న క్యాంటీన్ లో తింటుండగా ఇంకొక వ్లాగర్ తగిలేరు. ఆవిడ ఎవరో తెలిస్తే మీరు కింద కామెంట్ చేసేయండి. ఆ తర్వాత బాగా ఎండగా ఉందని చెప్పేసి జ్యూస్ పాయింట్ కి వచ్చాం. టోకెన్ ఇచ్చి కూర్చోబడికే జ్యూస్ వచ్చేసింది. అది పూర్తవగానే అటు నుంచి అటు డిమోట్ కి వెళ్ళాం. ఎండగా ఉంది ఏసీ. అలా డిమోట్ లో తిరుగుతూ సెలపెక్కలు తింటూ అలా తిరుగుతుండగా మళ్ళీ ఆగలేసిందని చెప్పి పక్కన ఉన్న దాబాలోకి వెళ్ళి ఒక మంది ప్యాక్ తీసుకుని పోటాపోటుగా తినేసాం. అదే అయిపోయిన తర్వాత కొంచెం హెవీ అయిందని వచ్చి చల్లగా సోడా తాగిదామని ఈ సోడా బెడ్ దగ్గరికి అయితే వచ్చి అలా గ్లాస్ లో కలుపుతున్నప్పుడు నొరగ వస్తుంటే అలా చల్లగా సోడా తాగేసి అది కూడా కంప్లీట్ చేసి రాత్రి అయ్యేదాకా బండి మీద తిరుగుతూనే ఇంతలోనే స్వీట్ గా ఏదైనా తినాలనిపించింది. అటు నుంచి మన పాకిరపేటలో ఉన్న ఈ కోవా పూరి దగ్గరికి అయితే వచ్చి అలా పేపర్ తీస్తూ ఆ స్మెల్ కి అయితే ఫెదా అయిపోవచ్చు. ఒక బయట కొరకు చూడబోటికి అదిరిపోయింది టేస్ట్. ఫైనల్ గా టోటల్ బిల్ 1200 అయింది. ఇంతటితో డేర్ ఎండ్.